హాయ్, హలో, నమస్తే మిత్రమా. అంతా ఆ దేవుని దయ అన్న విషయానికి ఒక పేదవాడిని ఎలా కాపాడిందో వినండి. ఒక ఊరిలో ఒక పేదవాడు ఉండేవాడు. అతను పేదవాడే అయినా భక్తిలో మహా గొప్పవాడు. ఎప్పుడు అతను ఆ దేవుడి దయ వల్ల ఎలాంటి లోటు లేకుండా ఉన్నానని చెప్పుకునేవాడు. అలా ఆ ఊరిలో వారందరికీ అతనంటే చాలా అభిమానం కూడా. దేవుడి దయ వల్ల నాకు ఈరోజు ఈ పని జరిగిందని, ఆ దేవుని దయ వల్ల ఈ పని సక్రమంగా పూర్తి చేయగలిగానని, అతనెంత కష్టపడ్డా దేవుని దయ వల్ల అని అనకుండా ఉండలేడు. ప్రతి నిత్యం ఆ దేవుని దయ అని అనుకుంటుంటాడు. ఒకరోజు రాత్రి భగవంతుని స్మరించుకుంటూ ఇంటి వాకిట్లో కూర్చుని ఉంటాడు. ఆ సమయంలో కొంతమంది దొంగలు అటుగా వస్తూ వాళ్ళు దొంగలించిన మూటని మోయలేక ఆ పేదవాడిని పిలిచారు. వాళ్ళు దొంగలని నిజంగా వాడికి తెలియదు. అలా వాడి దగ్గర ఆ మూటను నెత్తిన పెట్టి తనతో రమ్మని చెప్తారు. ఇంతలో అటుగా వెళుతున్న రాజభటులను చూసి దొంగలు పారిపోతారు. ఆ రాజభటులు ఈ పేదవాడి నెత్తిన మూటను చూసి వీడి అసలైన దొంగని కారాగారంలో బంధిస్తారు. మర్నాడు వాడిని విచారణ కోసం రాజుగారి దగ్గరకు తీసుకెళ్తారు. ఈ విషయం తెలిసిన ఊరిలో వారందరూ రాజుగారి వద్దకు వెళ్ళి, మహాప్రభో, ఈయన మా అందరికీ తెలుసు, చాలా మంచివాడు, పైగా పేదవాడు, గొప్ప దైవభక్తుడని, దొంగ మాత్రం కాదని చెప్తారు. అది విన్న రాజుగారు పేదవానితో, నువ్వు చెప్పుకోవాల్సింది ఏమైనా ఉందా అని అడుగుతాడు. దానికి ఆ పేదవాడు, ప్రభో, దేవుడి దయ వల్ల నేను రాత్రి మా ఇంటి బయట కూర్చుని భగవన్ నామ స్మరణ చేసుకుంటూ ఉండగా దేవుడి దయ వల్ల 2 దొంగలు అటుగా రావడం, దేవుడి దయ వల్ల వాళ్ళు నన్ను పిలిచి దేవుడి దయ వల్ల వారు దొంగలించిన నగల మూటను నా నెత్తిన పెట్టారు. దేవుడి దయ వల్ల మీ భటులు నన్ను బంధించి కారాగారంలో పెట్టారు. దేవుడి దయ వల్ల మీ దగ్గరకు విచారణకు తీసుకొచ్చారు. అంతా దేవుడి దయ ప్రభో అని చెప్తాడు. ఆ మాటలు విన్న రాజు ఆ పేదవాని అమాయకత్వానికి, దేవుని భక్తికి ఇతను దొంగ కాదని వదిలివేశాడు. వాడు అంతా దైవానుగ్రహమే అని వాడిని దొంగలు తీసుకెళ్ళినప్పుడు అతనిలో భయం కానీ, నెత్తిన నగల మూట పెట్టినప్పుడు జంకు కానీ, రాజభటుల కారాగారంలో పెట్టినప్పుడు దుఃఖం కానీ, విచారం కానీ కలగలేదు. అంతా దైవానుగ్రహమే కదా. ఇప్పుడు చెప్పు మిత్రమా, మన జీవితంలో జరిగే ప్రతి మంచి చెడ్డ అన్నీ దైవానుగ్రహాలే కదా. అతని ఆజ్ఞ, అనుగ్రహం లేనిదే ఏదీ జరగదు. శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదని మన పెద్దలు చెప్తుంటారు కదా. అదే నిజం. ధన్యవాదాలు. మరలా రేపు ఒక మంచి విషయంతో కలుసుకుందాం. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.